లేవాలంటే భాస్కర్ కింద ఉండాలి, చావాలంటే భాస్కర్ కు ముందు ఉండాలి. నువ్వెవరో తెలియాలంటే కొంచెం లైట్ లోకి రా. చోటు, ఎలా ఉన్నావు? వెతికి శ్రీదేవి నువ్వా? అవును, నేనే. ఏంది డబ్బా వ్యాపారం ఏంది? ఆ కుక్కతోలు కోటేంటి? ఆ తడిక హ్యాట్ ఏంటి? అసలు ఏంటిదంతా? నీ వల్లే. నా వల్ల? ఆ రోజు నువ్వు చేసిన మోసం వల్లే నేను ఇలా తయారయ్యాను. నేనేం చేశాను? ఏం చేసావా? కాలేజ్ డ్రెస్ లో నువ్వు చేసిన మోసం గుర్తు రావట్లేదా? ఒక్కసారి మన కాలేజ్ డ్రెస్ గుర్తు తెచ్చుకో. బ్యాచులర్ ఎంజాయ్మెంట్ లో ఫ్లాష్ బ్యాక్లు మర్చిపోయాను, కొంచెం నువ్వే గుర్తు చేయవా? ఆ రోజు కేరళలో నేను బస్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చావు. బస్ ఏంటి ఇంకా రాలేదు? కనీసం కంపెనీకి ఎవరైనా ఉన్నా బాగుండేది. ఫస్ట్ లుక్ లోనే నాతో రాగాలు పలికిచ్చావు. ఇంకా రాదేంటి? మీరు కాలేజ్ స్టూడెంటా? ఏమన్నా సంతూరాడే, మీరు కాలేజ్ స్టూడెంటా అని అడగానే డాడీ అంటూ చిన్నపిల్లాడు వచ్చినాడు పట్టుకోవడానికి. మీ చేతిలో ఇది పట్టుకొని ఉండడం చూస్తే డౌట్ వచ్చింది. ఇదా? నేను గిటారిస్ట్, ఎడం చేత్తో వాయించేస్తా. అదేంటి? నాకు ఈ చెయ్యే బాగా అలవాటు. మీ నాన్నగారు సంగీత విద్వాంసులా? నా చేతిలో గిటార్ చూసి నీకు డౌట్ వచ్చింటుంది కదా. మా నాన్నగారికి ఫిడోలు వాయించడం కూడా రాదు. ఇది నా చేతిలోకి రావడానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది, చెప్తాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు, అది 10th క్లాస్ అనుకుంటా, ఒకసారి సాంగ్స్ కాంపిటీషన్ లో నా బొంగురు గొంతుతో ఒక సాంగ్ పాడాను. అది శ్రోతలకి చాలా ఇబ్బంది కలిగించింది. అప్పుడు వాళ్ళంతా చందాలు వేసుకుని నాకు ఈ గిటార్ని గిఫ్ట్గా ఇచ్చారు. నా ట్యూన్ని ఇన్స్ట్రుమెంట్తో మిక్స్ చేయమని చాలా ప్రాధాయపడ్డారు. నేను కూడా వాళ్ళ ప్రతిపాదనని మన్నించాను. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అవునా? మరి ఇదిప్పుడు కాలేజ్కి ఎందుకు? ఈ రోజు కాలేజీలో సాంగ్స్ కాంపిటీషన్ ఉందంట, వినే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకెళ్తున్నాను. మరి ఇప్పుడప్పుడే బస్సు వచ్చేయట్లేదే, మరి కాలేజ్కి వెళ్తాం ఎలా? వాయిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నడిస్తే తెలుస్తుంది. హలో హలో, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? కాలేజ్ వచ్చేసింది. అప్పుడే కాలేజ్కి వచ్చేసావా? తెలియకుండా 15 కిలోమీటర్లు నడిపించేశారా? అది నా గిటార్ లో ఉన్న పవర్. పదండి వెళ్దాం. సార్, 14 కిలోమీటర్లు నడుచుకుంటూ గిటార్ వాయించారా సార్? తెగేదాకా వాయించాను. అయితే మొత్తం సామాన్లు మూడబడి ఉంటాయి. లేదు సార్, మీ ఫ్లాష్ బ్యాక్ లో యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేశారు సార్. క్యూట్ లవ్ స్టోరీ ఉందనుకోలేదు సార్. పిచ్చ కిక్ ఉంది సార్ ఇందులో. సార్, ఇంతకీ ముందు ఎవరు ప్రపోజ్ చేశారు సార్? ఆవిడే ముందు ప్రపోజ్ చేసింది, తర్వాత నేను చేయాల్సి వచ్చింది. క్లారిటీ ఇవ్వండి సార్. అయితే చోటువా? నేను ప్రేమగా ముద్దుగా చోటు అని పిలవకూడదా? అలాగేం లేదు, నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే. ఏంటో చెప్పు. సాయంత్రం కరాటే క్లాస్కి వెళ్ళి ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యాను. అది అసలు నాకు చాలా టఫ్ సబ్జెక్ట్. నువ్వు ఆ నోట్స్ రాసావా? ఓ ఎస్, సూపర్ గా రాశాను. నీకు విషయం తెలుసా, నేను ఇంగ్లీష్ లో పోమ్స్ కూడా రాస్తాను. వావ్, అవునా? ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయవా? నువ్వు నోట్స్ నాకు ఇవ్వా? నా నోట్సా? నేను వద్దు. ఏ, ఎందుకని? రైటింగ్ అంతగా బాగోదు.
పర్వాలేదులే, నేను అర్థం చేసుకుంటాను. ఇవ్వు. అది కాదు, వద్దని చెప్తున్నాను. ఇదిగో, ఈ రోజు బుక్ ఇవ్వకపోతే నా మీద ఒట్టు. బుక్ పాకెటా? బాగుంది, ఇది పట్టుకో. నన్ను క్షమించు లతిక, నాకు ఇంగ్లీష్లో ఆ 3 పదం రాయడమే వచ్చు. ఎఫెక్ట్ ఉంటుందని నీ పేరు కూడా యాడ్ చేశాను. చోటు, నువ్వు ఎఫెక్ట్ కోసం యాడ్ చేసినా అది నా హార్ట్ ని టచ్ చేసింది. అందుకే ఐ లవ్ యూ. కంగారేం పడుకు, తొందరేం లేదు. రేపు ఎన్సీసీ క్యాంప్ లో ఆలోచించుకొని నేను మనస్ఫూర్తిగా ఈ బెల్లానికి పెళ్ళాన్ని కావాలనుకుంటున్నాను. సార్ నెక్స్ట్ డే ఎన్సీసీ క్యాంప్ లో ఏం జరిగింది సార్? రోడ్లు పోవడం, నీళ్లు పోయడం లాంటి సమాజ కార్యక్రమాలు చేశాం. అసలు మనం ఇక్కడికి వచ్చిన పని ఏంట్రా? తెలియని భాస్కర్, నువ్వు చేసిన మోసం వాళ్ళకి తెలియాలిగా. అయితే మీరే చెప్పండి మేడం. ఆ రోజు నేను ఎన్సీసీ క్యాంప్ లో ఈ వర్క్ అయిపోగానే వద్దు, సరే నువ్వు ఆ వర్క్ చేస్తూ ఉండు. లతిక సరే, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇస్తాను, వెళ్ళు. చెప్పు. నిన్నటి నుంచి నాకు ఆకలేయడం లేదు, నిద్ర పట్టడం లేదు, ఒళ్ళంతా పులకింత, ఎక్కడెక్కడో గిలిగింత. లతిక, నేను ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నాను కూడా మర్చిపోతున్నాను. ఇది మలేరియా ఏమోనని డాక్టర్ దగ్గర కూడా చూపించుకున్నాను. కాదంట, మలేరియా అని చెప్పారు. దానికి కారణం నువ్వే అయితే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే ఇవాళ నుంచి బెల్లం శ్రీదేవి. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి. శ్రీదేవి 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 శ్రీదేవి. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగ్, ఎదిని కట్టింగ్, అందుకే హోళ్ళో చెప్పి కోరుకుంటుంది. అందమైన ఫీలింగ్, అడుగుతే డార్లింగ్, లాగి పెట్టి నాలో లబ్బుని సిక్సర్ పడ్డంతే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్సడవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి. అప్పుడంత కొట్టలేదు, డ్యాన్స్ బాగా చేసేవాడు. ఆ తర్వాత ఒకరోజు నీ చెవికి బొక్క పడిందని పరిగెత్తుకుంటూ వచ్చాను. చోట చెవికి బొక్క తెచ్చుకున్నావంట. అదేం లేదు, అదేం లేదు. చూపించు, చూడొచ్చు. ఏంటది చోటు? నీకు మగవాళ్ళ చెవులకు బొక్కుంటే ఇష్టం అని నువ్వు చెప్పావుంటగా, అందుకే పెట్టు. బాగుందా? నొప్పిగా ఉందా? మరి అంత గట్టిగా నొప్పిదో. సరే గాని ఏమన్నా తీగా వినాలనుంది, ఒక మంచి మాట చెప్పవా? వంకర్లో తిరుగుతూ నీ గిటార్ వాయించినా నీకు వాయించడం వచ్చా? నువ్వు నేర్పిస్తావుగా. ఎడం చేత్తో నేర్పిస్తా, కుడి చేత్తో నేర్చుకో. ఓకే. వాయింపు నేర్పిన తర్వాత ఏం జరిగింది మేడం? కంగారులో కాలు జారాను. ఏంటి, అప్పుడు నేనేం చేయలేదు కదా. కాలు జారడం అంటే ఆ జారడం కాదు, నీ పెళ్లి ఆపడం కోసం వస్తూ పేడ మీద కాలేసి కాలు జారాను. తలకి దెబ్బ కూడా తగిలింది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుండగా నువ్వు దేన్నో పెళ్లి చేసుకొని నా కళ్ళెదురుగా వెళ్తుంటే నా రక్తం మరిగిపోయింది.
హాస్పిటల్ నుంచి వచ్చాక నువ్వు నరికేద్దాం అనుకున్నా, కానీ నువ్వు హైదరాబాద్ వచ్చేసావని తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాను. నా ఆవేశానికన్నా నా ఆకలి నాకు చాలా నేర్పింది. బతకాలంటే డబ్బులు కావాలని చెప్పింది. అందుకే ఈ రోజు నీ ముందు ఇలా. లతిక శ్రీదేవి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకెలాంటివన్నీ వదిలే. భాస్కర్, ఆకలేస్తుందంటే ఎవరు అన్నం పెట్టారు భాస్కర్. అదే 1000 రూపాయల ఫోన్ తీసుకొని ఒక చిన్న సిమ్ వేసి ఒక ఫోన్ కొట్టు, అరగంటలో 1,00,000 రూపాయలు నీ ముందు ఉంటాయి. అందుకే ఈ దారెంచుకున్నా. అయినా సరే ఇది ధర్మం కాదు లతిక శ్రీదేవి. యుద్ధం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు భాస్కర్. ఒక కుక్కను వదిలి అది ఏ ఇంటికి వెళితే అది నాది అని అడిగితే తంతానంటే అది న్యాయమా? కాదు. అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు నాదే అని అడ్డొస్తే నరికేస్తా అన్న కాన్సెప్టే అశ్వమేధ యాగం భాస్కర్. దాని గురించి చిన్నప్పుడు చాలా గొప్పగా చదువుకున్నాం, గుర్తులేదా? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏదోలా బతికేయడానికి హైదరాబాద్ కి రాలేదు భాస్కర్. హైదరాబాద్ ని బీప్ పోయించడానికి వచ్చాను. అంటే సులభ కాంప్లెక్స్ బిజినెస్ కాదు, సెల్ ఫోన్ లో రాంగ్ సిమ్ బిజినెస్. ఆల్రెడీ ఈ నగరంలో 32 బ్యాచ్లున్నాయి. అలాగే దేశం మొత్తం కూడా ఉండాలి. ప్రతి బ్యాచులర్ టేబుల్ మీద ఫోన్ రింగ్ అవ్వగానే గంటలో నా టేబుల్ మీద డబ్బుండాలి. ఇది ఈ లతిక ఆర్డర్. లతిక శ్రీదేవి, నువ్వు చేస్తుంది చాలా తప్పు. అమ్మాయిల్ని మోసం చేయటం కంటేనా? చూసావా, నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఆడది కొవ్వొత్తి లాంటిది. తను కాలిపోతున్నా అందరికీ వెలుగునిస్తూ ఉంటుంది. తేడా వస్తే కొంపనార్చే కొరువు కూడా అవుతుంది. పోలిక కరెక్ట్ గా చెప్పావు. నువ్వు రచయితవా? అవునక్క, మా రాజమ్మక్క తర్వాత రైటర్ గా నువ్వే నన్ను గుర్తించావు. లతిక, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి హ్యాపీగా బతుకు. ఈ దందాలు దాదాగిరిలో వదిలేయి. వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? ఒక మనిషిని కుక్క కరిస్తే కొట్టాల్సింది కరిసిన కుక్కని. కానీ ఈ సొసైటీ గాయపడ్డ మనిషినే కొడుతుంది. ఈ ఆడలతో గొడవ ఎందుకు సార్, మనం వెళ్దాం పదండి. ఏయ్! ఎక్కడికి రా పోయేది? ఒక్కసారి ఇక్కడికి వస్తే ఓన్లీ ఎంట్రీ, నో ఎగ్జిట్. అంటే ఏంటక్క? అరే సాలెగుడివే, ఇందులో చిక్కుకోవటమే కానీ బయటకు వెళ్ళడం ఉండదు. ఇదిగో, మొదటి నుంచి నీలో ఈ మొండితనమే నాకు నచ్చలేదు. అవునరా, ఏడుస్తే నీ కాళ్లే నా కైలాసం అన్న ఆడవాళ్లనే మీరు ఇష్టపడతారు. నాలా సొంత ఒపీనియన్స్ ఉన్న వాళ్ళని మీరు ఇష్టపడరు. ఎక్స్క్యూజ్ మీ అక్క, సీత లాంటి అమ్మాయిని లవ్ చేస్తారు, శూర్పణఖ లాంటి వాళ్ళని ముక్కు చెవులు కోసేస్తారు. ఎవ్వడ్రా కోసేది? లతిక శ్రీదేవి, ఇక ఇవన్నీ వదిలేసాయి, మనం మళ్ళీ కలుద్దాం. భాస్కర్, ఇక్కడి నుంచి నువ్వు నాతోనే ఉంటావు. నీతోనా? కుదరదు. నాకొక స్వరాజ్యం ఉంది, అందులో నా రాజ్యం ఉంది. ఇప్పుడు తనే నాకన్నీ. మరి నేను? మనం ఆకాశం భూమి లాంటి వాళ్ళం. కలిసినట్టే కనిపించినా అవి ఎప్పటికీ కలవు. ఇదేంటిది, నాకు మావిడ సీరియల్ ఎలా వచ్చేస్తున్నా? నో, నేను నీ కోసమే ఇంతకాలం ఎదురు చూశాను. ఇప్పటికి దొరికావు. నిన్ను వదలను. అంటే ముఖం మీద యాసిడ్ పోస్తావా అక్క? లేనిపోయిన ఐడియాలు ఇవ్వకు. నాతో ఉండడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా భాస్కర్? నువ్వు గది అడిగినా గర్జించి అడిగినా నేను నా రాజ్యానికి ద్రోహం చేయలేను. ఏయ్! వీడు మాటలతో చెప్తే వినేలా లేడు కానీ కట్టేయండి. అలాగే ఆలోచించావా? దేని గురించి? నాతో ఉండటం గురించి. అమ్మో, నా రాజ్యం. బుల్లెట్ దిగుద్ది. అది డబ్బేది. ఇది ఒరిజినల్. నా దగ్గర వేషాలు వేయకు. గంటలో వస్తాను, రిప్లై రెడీగా ఉంది. సార్, ఎందుకు సార్?
గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తీసుకొచ్చారు. అరే ఆయింట్మెంట్ తో పోయేదానికి ఆపరేషన్ వరకు తెచ్చు. నోరు మీరా, అసలు ఇదంతా నీ తింగర వాగుడు వల్ల జరిగింది. నేనేం చేశాను సార్? ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటది. నా చేతులు కట్టేసి ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు వాగమాకు. ఈ విషయం పక్కన పెట్టండి సార్, ముందు బయటపడే మార్గం ఆలోచించండి. ఏమ్మా కొద్దిగా వాటర్ ఉంటే ఇవా? నల్ల వాటర్ ఉన్నాయి తేవాలా? కొద్దిగా చల్లగా ఉండేది తీసుకురమ్మా. సార్ ఏంట్రా? నా దగ్గర ఒకటి ఉంది నా సార్. దగ్గర ఉందిరా. అబ్బా అదిగా సార్. మరి సార్ సెల్ ఫోన్ ఓరు నీ అబ్బా, ఇప్పుడు దాకా చెప్పలేదేంట్రా? అంటే చేతులు కట్టేశారు కదా సార్, ఎలా చెప్పండి? నోటితో చెప్పడానికి ఎవరా? సర్లే, ఎక్కడుంది? బొడ్డు కింద ఉంది సార్. బొడ్డు నీ అబ్బా, అక్కడ ఎలా పెట్టారు బాబా? ఎక్కడ పెట్టడం ముఖ్యమా, పని అవటం ముఖ్యమా సార్? సరే మరి బయటికి తీ. నాకు తీయడానికి వస్తే మీకెందుకు చెప్తాను సార్? నా చేతులు కూడా కట్టేశారు కదా, నన్ను ఎట్ట తీయమంటావు? ఏం సార్ నువ్వు అక్కడెక్కడో కంపు ప్లేస్ లో పెట్టుకుంటా, నేను ఎట్ట తీయరా? అబ్బా హీరోలా గ్లౌజ్ వేసుకొని వచ్చారు కదా సార్. తేడా ఫోన్ వచ్చేసి నాకేం కనపట్లేదురా. కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తాను. నేను చెప్తాను కానీ టైప్ చేయండి సార్. సార్ మెసేజెస్ ఓపెన్ అయిందా? వచ్చింది సార్. అక్కడ రాజ్యం ఫోన్ నెంబర్ ఉందా? ఉంది సార్. మేడం నెంబర్ అది. మెసేజ్ లోకి వెళ్ళారు సార్. చేస్తా. రాజ్యం మమ్మల్ని కిడ్నాప్ చేశారు సార్. కడప అనుకుంటారు సార్. అంటే మొత్తం చదవరా? రాజ్యం మమ్మల్ని కడుపు చేశారు. ఇప్పుడు చూడు, కిడ్నాప్ అని కొట్టాను చూడు. కరెక్టే సార్. రాజ్యం నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. తాగు. ఎలా తాగను? ఏమీ కదలకుండా కట్టేశారుగా. తాగించు. ఏమైంది? అయ్యేం లేదు, తాగించు. మళ్ళీ ఏమైంది? ఏం కాలేదమ్మా, తాగించు. సచ్చినోడా. సార్ సార్ ఏంటి సార్? మేడమేం సార్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు? ఒకసారి దగ్గర అందిందా సార్? చూడు, అడ్రస్ మెసేజ్ చేస్తున్నాను మేడం కి. కరెక్ట్ గా వెళ్తున్నా లేదు చూడు. కరెక్టే సార్. సెండ్ కొట్టా. పోయిందా? వెళ్ళింది సార్. సార్ ఫోన్ దొరికితే పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదా, మేడం కింద ఫోన్ చేశారు. అవును కదా, నాకు తట్టలేదేంటి? ఏంటి ఏదో అడ్రస్ పంపారు అంటే? ఏడమ్మ గారు ఎందుకలా పిలిచారు? మీ బావగారు కిడ్నాప్ చేశారంటే ఎవరో తెలియదు కానీ ఎక్కడున్నారో మాత్రం తెలిసిందే. పోలీసులకు చెప్తామా? నా భర్తను నేనే రక్షించుకుంటాను. సావిత్రి యముడి నుంచి తన భర్తను రక్షించుకుంది. నేను అంతే. పదండి వెళ్దాం. నేను దాన్ని తినడానికి శనగలు తెచ్చుకుంటాను. చావికి పెడితే లంకడానికి వచ్చారని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీకు శనగలు కావాలా? పదండి. మేడం ఎవరే మీరంతా? రాజ్యలక్ష్మి, బెల్లం రాజ్యలక్ష్మి. అదే నా పెళ్ళాం శ్రీదేవి. ఓ అది నువ్వేనా? భాస్కర్ ని మేము కిడ్నాప్ చేసాం. వదలటం కుదరదు. మర్యాదగా మా ఆయన్ని వదిలేయి. నీకెంత కావాలో చెప్పు, పడేస్తా. కుదరదు. పోనీ శనగలు బఠానీలు ఇస్తా, వాళ్ళని వదిలే. శనగలు బఠానీలా? దీన్ని వేసుకొని నుంచి తీసుకొచ్చావు. దాని సంగతి తర్వాత, ముందు మా ఆయన్ని వదిలే, లేకపోతే మర్యాదగా ఉండదు. నువ్వే వాడిని వదిలిపెట్టి వెళ్ళిపో. నేనెంత దుర్మార్గురాల్లో నాకే తెలీదు. ఏడ్చావులే. ఎంత పెద్ద వాక్యానికైనా ఫుల్ స్టాప్ తప్పదు. ఎంత పెద్ద దుర్మార్గాలకైనా అడ్డుకట్ట తప్పదు. అడ్డుకట్ట నాకా? నేను ఎవరెస్ట్ లాంటి కాదు, గట్టిమేటివి. ఒక్క అగ్గిపుల్ల గీస్తే తగలబడిపోతావు. నేను ఇక్కడ తగలబడిపోతున్నానే, నన్ను రక్షించకుండా అక్కడ డిస్కషన్ ఏంటి? మీరు ఊరుకోండి. ముందు మాటల్లో దీంతో గెలిచి ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని విడిపిస్తా. కంగారు పడద్దు. ఏ బెల్ల రాజ్యలక్ష్మి, నీ పేరేంటి? లతిక శ్రీదేవి. చూడు లతిక, మా అక్క శ్రీదేవి సరస్వతి. డైలాగ్స్ తో మా అక్కని గెలవలేదు. మీతో నాకు డైలాగులేంటే? మీతో డిషం డిషమే. రండి, నాతో ముష్టి యుద్ధం చేయండి. అమ్మగారు, ముష్టి యుద్ధం అంటే ముష్టి ఎత్తుకుని యుద్ధం చేయాలండి? కాదు, అంటే కుస్తీ పట్టిన బాక్సింగ్. ఓ అదైతే నేను రోజులు ఆయనతో చేస్తాను కదా, పెట్టను. ఏంటో సోది? రండే, కొట్టేసుకుందాం. ఒక్క నిమిషం.
ఏవండి నన్ను ఆశీర్వదించండి. ఆల్ ద బెస్ట్ రాజ్యం. నా ఫోన్ జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. ఇప్పుడు దా కొట్టేసుకుందాం. మేడం చెయ్యి కొరకండి, మేడం చెయ్యి గట్టి కొరకండి, చెయ్యి కొరకండి మేడం చెయ్యి. ఇది ఎంత సిందెబ్బే. ఉండండి ఇప్పుడు నేను కొడతాను. ఇది మనసు మమత మెగా సీరియల్ దెబ్బే. మేడం దెబ్బ అంటే ఎలా ఉంది? ఇది స్వాతి చినుకు దెబ్బే. చాలా గట్టిగా తగిలింది. నిన్ను ఇది జబర్దస్త్. ఇది ఎక్స్ట్రా జబర్దస్త్. అమ్మయ్యా సమయానికి వచ్చి భలే కాపాడేవే. థ్యాంక్స్ మేడం. అమ్మ ఏమండి ఇలాంటి వాళ్ళు మామూలుగా వదులుకోండి. ఎంత కొట్టింది పోలీసులు పిలిపిద్దాం. ఎందుకు లేదు, ఎంతైనా నా మాజీ ప్రియురాలు కదా. అదే మాజీ అన్న నిలబడలేదా? ఒకప్పుడు మోసపడింది, ఇప్పుడు బాగుపట్టింది. అయినా రాంబంట్లో ఉన్న మేమిక్కడ మోసపడతారా? రాంబంట అంటే నేను హనుమంతుడిలో కనిపిస్తున్నానా? లేదులేండి, నాకు మాత్రం మీరే శ్రీరామచంద్రులు. అయినా అసలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మీకేం పని? అదే నేను నీకు ఇంత ముందు చెప్పాను కదా, సుబ్బు సిమ్ తీసుకుని ప్రాబ్లం లో పడ్డాడని సాల్వ్ చేయడానికి వచ్చాను నేను ఇక్కడికి. అయ్యా సుబ్బు, అసలు నువ్వు సిమ్ ఎందుకు మార్చవయ్యా? నేనే మార్చలేదు మేడం. ఇదిగో ఎదవిచ్చాడు మార్చేదాకా నీకు అసలు సిమ్ ఎక్కడ దొరికింది? రోడ్డు మీద దొరికింది సార్, వేస్ట్ చేయడం ఎందుకు సుబ్బుకి ఇచ్చా.